ప్లీజ్ ప్లీజ్ అండి, దయచేసి ఒక్క లైక్ చేసి చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఏమేమో వీడియోలు చూస్తూ లైక్స్ కొడుతుంటారు, కానీ లైఫ్లో జరిగే వాటి గురించి చెప్తే ఎవరు లైక్స్ చేయడం లేదు. ఇటువంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అమ్మాయి ప్రేమని అర్థం చేసుకొని అబ్బాయిలు ఉన్నారు. ముందుగా తనని అవాయిడ్ చేస్తూ ఉంటాడు. తను ప్రేమగా వంట రెడీ చేసి అబ్బాయికి పెడదాం అనుకుంటుంది. కానీ తను మాత్రం తనని అర్థం చేసుకోక తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు తన మనసు ఎంత బాధపడుతుందో ఒక్కసారైనా ఆలోచించారా? ఎవరి పని వారు చేసుకుంటూ ఉంటే అందులో ప్రేమ ఎక్కడుంది? ఒకరితో ఒకరు ఉంటేనే కదా ప్రేమ. తను ఫోన్ చేసి కాసేపు మాట్లాడదాం అనుకుంటుంది, కానీ అలా కూడా మాట్లాడనివ్వకుండా చేస్తాడు. నేను బిజీగా ఉన్నాను, నేను మళ్ళీ ఫోన్ చేస్తా అనడం, ఫోన్ కట్ చేయడం వంటివి చేస్తాడు. తను సరదాగా మూవీకి వెళ్దామంటే వెళ్ళనివ్వకుండా చేస్తాడు. వెళ్దాంలే అంటాడు, వెళ్ళనివ్వకుండా చేస్తాడు. బయటకి వెళ్దామన్నప్పుడే తను బిజీగా ఉంటాడు అని అమ్మాయిలు ఈ విధంగా కూడా అనుకుంటారు. ఇవన్నీ చేసి నీ పనిలో నువ్వు బిజీగా ఉంటే ఇంటికి వచ్చాక కూడా పట్టించుకోక నిద్రపోతే ఇక మీ ఇద్దరి మధ్య సంతోషం అనేది ఎక్కడుంది చెప్పండి? ఎప్పుడు కూడా మీ గురించే కాకుండా కాసేపైనా ఆ అమ్మాయి గురించి ఆలోచించడం మొదలుపెట్టి అప్పుడు మాత్రమే మీరిద్దరూ సంతోషంగా ఉంటారు. అమ్మాయి ప్రేమని అర్థం చేసుకొని అబ్బాయి ఇలానే ఉంటాడు.